హై గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే మనకు ఏపీ గవర్నమెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అదే మనకు ఏకలవ్య మోడల్ స్కూల్లో మనకు అడ్మిషన్స్ అనేటివి ఓపెన్ చేయడం జరిగింది. 2025-2026కి 2025-26 సంవత్సరానికి గాను ఏకలవ్య మోడల్ స్కూల్లో ప్రవేశానికి ఓన్లీ 6th క్లాస్కి మాత్రమే ఈ అడ్మిషన్స్ అనేటివి ఓపెన్ అవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం చూడొచ్చు 6వ తరగతికి మాత్రమే అడ్మిషన్స్ అనేటివి ఓపెన్ అవ్వడం జరిగింది. 60 సీట్లను నింపడానికి విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ సీట్లన్నీ కూడా మనకు ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఉంటుంది రిజర్వేషన్ ఆధారంగా అండ్ మెరిట్ లిస్ట్ ఆధారంగా మనకు ఈ మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది ఏపీ గవర్నమెంట్. అండ్ 6వ తరగతిలో 60 సీట్లు కేటాయిస్తే అందులో 30 మంది బాలురికి 30 మంది బాలికలకు ఎక్కడైతే వేకెన్సీస్ ఉంటాయో అక్కడ ఈ సీట్లు అనేది భర్తీ చేయడం జరుగుతుంది. ఒకసారి చూసుకోవచ్చు మనం ఏపీ వైజ్గా మనకున్న డిస్ట్రిక్ట్స్ వైజ్గా మనకు సీట్లు అనేవి కేటాయించడం జరిగింది. 30 చూసుకోవచ్చు. ఎక్కడైతే ఏకలవ్య మోడల్ స్కూల్ అనేది ఉండడం జరుగుతుందో అక్కడ చూసుకోవచ్చు. ప్రస్తుతానికి నెల్లూరు జిల్లా తీసుకుంటే కొడవలూరు అండ్ ఓజిలి ఈ రెండిటికి ఇక్కడ ఈ 2 ఏకలవ్య మోడల్ స్కూల్ ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతాల్లో మనకు 60 సీట్లు కేటాయించడం జరిగింది. అండ్ తిరుపతిలో చూసుకుంటే ఓజిలి అండ్ బుచ్చినాయుడు కంట్రీ ఈ రెండిట్లో మనకు సీట్లు అయితే కేటాయించడం జరిగింది. అండ్ ఈ 6th క్లాస్కి అడ్మిషన్ కావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా 10 సంవత్సరాలు నిండి ఉండాలి అండ్ 13 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. ఏదైతే మనకు ఏజ్ ఎంత ఉండాలి దాని గురించి అయితే డౌట్ ఉన్న వాళ్ళకైతే ఒకసారి చూసుకోవచ్చు. 10 to 13 ఇయర్స్ లోపు అయితే మనకు ఉండాలి. అండ్ 2024-25 5వ తరగతి ఏదైనా ప్రభుత్వ పాఠశాలలో గుర్తింపు పొందిన స్కూల్లో చదివితే ఉండాలి. అండ్ ఇంగ్లీష్ మీడియంలో మనకు ఈ గురుకులాల్లో ఇంగ్లీష్ మీడియంలో అనేది సిబిఎస్ఈ సిలబస్ ద్వారా ఉంటుంది. అండ్ ప్రీవియస్గా ఇప్పుడు చదివిన వాళ్ళు తెలుగు మీడియం అయినా అప్లై అయితే చేసుకోవచ్చు. మనకు ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది తెలుగు అండ్ ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఏకలవ్య మోడల్ స్కూల్లో ఓన్లీ గిరిజనులకి అవకాశం ఉంటుందని చెప్పేసి కొంతమంది డౌట్ పడుతున్నారు. అందరూ అయితే ఎస్సీ వాళ్ళు కావచ్చు, ఎస్టీ వాళ్ళు కావచ్చు, అందరూ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఒకసారి చూసుకోవచ్చు మనకు సీట్ల వైజ్గా అండ్ రిజర్వేషన్ వైజ్గా మనకు కేటగిరీస్ అయితే ఏ విధంగా ఇచ్చారు. 6వ తరగతిలో మొత్తం కలిసి సీట్లు 60 సీట్లలో 48 సీట్లు గిరిజన బాలబాలికలకు అండ్ సీట్లు ఆదివాసీ గిరిజనులకు అండ్ 3 సీట్లు ఆదివాసీ గిరిజనులకు అండ్ 3 సీట్లు డినోటిఫైడ్ ట్రైబ్ సంచార గిరిజనులకు, పాక్షిక సంచార గిరిజనులకు అండ్ మిగిలిన 6 సీట్లలో 4 సీట్లు తీవ్రవాదుల దాడుల్లో ఎవరైతే తల్లిదండ్రులు చనిపోయింటారో ఆ పిల్లలకు. అండ్ చూసుకోవచ్చు ఇక్కడ ఈ విధంగా అయితే మనకు కండిషన్స్ అయితే ఉన్నాయి. మిలిటరీ వాళ్ళకు కూడా అవకాశం అనేది కల్పించడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఈ సీట్లకు గిరిజన విద్యార్థులే కాకుండా అందరూ దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. అండ్ చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ విద్యార్థులకు ఆన్లైన్లో దరఖాస్తు కోసం కొన్ని పత్రాలు అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. విద్యార్థి మరియు తల్లిదండ్రుల ఆధార్ కార్డు అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రం అండ్ నివాస ధృవీకరణ పత్రం, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అండ్ రేషన్ కార్డు. ఎవరైతే మనకు దివ్యాంగులు అయితే ఎవరైతే ఉంటారో దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అండ్ స్టడీ సర్టిఫికేట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తప్పనిసరిగా అయితే ఉండాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అండ్ వార్షిక ఆదాయం అనేది 1,00,000 లోపు అయితే ఉండాలి. 1,00,000 అయితే దాటకుండా ఉండాలి. అలాంటి వాళ్ళకే ఈ సీట్ అనేది రావడం జరుగుతుంది.
ఇక్కడ చూసుకుంటే మనకు ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది 6th క్లాస్కి 100 మార్క్స్కి అయితే ఉంటుంది. ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది అని చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఎక్కడెక్కడ మన ఏపీలో ఎక్కడైతే ఈ ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ చూసుకోవచ్చు. స్క్రీన్ పైన చూసుకోవచ్చు. ఇక్కడైతే మనకు ఏ సిటీస్ అయితే సిటీస్లో మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏపీ మొత్తం. అండ్ ఎగ్జామ్ అనేది 25/2/2025 అంటే ఫిబ్రవరి 25న ఉదయం 11 గంటల నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఈ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ ఏ విధంగా ఉంటుందంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్ 50 మార్కులు ఉంటుంది, అర్థమెటిక్ టెస్ట్ వచ్చి 25 ఉంటుంది, అండ్ లాంగ్వేజ్ టెస్ట్ తెలుగు గురించి అయితే 25 ఉంటుంది. టోటల్ 100 మార్క్స్కి అయితే ఉంటుంది. ఒకసారి షెడ్యూల్ ఫర్ అడ్మిషన్స్ అని చూసుకుంటే ఈవెంట్స్ అండ్ టైమ్ లైన్ అంటే మనకు కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. రిలీజ్ ఆఫ్ అడ్మిషన్ నోటిఫికేషన్ 17/1/2025 జనవరి 15 మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. స్టార్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ మనం ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అయిందంటే 2022 నుంచి అయితే జనవరి 22 నుంచి అడ్మిషన్స్ అయితే అప్లై చేసుకోవడానికి స్టార్ట్ అవ్వడం జరిగింది. అండ్ లాస్ట్ డేటు ఫిబ్రవరి 19న లాస్ట్ డేట్ అనేది ఉంటుంది. అండ్ అడ్మిట్ కార్డ్ అనేది 22న ఫిబ్రవరి 22 నుంచి మనకు 2022 నుంచే ఫిబ్రవరి మనకు అడ్మిట్ కార్డ్ అనేది ఆన్లైన్లో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ విధంగా అప్లై అయితే చేసుకోవచ్చు అండ్ ఆన్లైన్లో.